18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యానిమేషన్ ఇండస్ట్రీలో. ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చాను. ఆయన కళాకారుడు మాత్రమే కాదు, మంచి చిత్రకారుడు కూడా. మరి ఆయన మరెవరో కాదు, పవన్ కుమార్ అల్లూరి గారు. ఆయనతో మాట్లాడి ఆయన చేసినటువంటి సినిమాలకు సంబంధించి, ఆయన కెరీర్కి సంబంధించే కాదు, ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఇప్పుడు నేను మీ ముందు తీసుకురాబోతున్నాను. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా బిజీ ఆర్టిస్ట్గా మారిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జితేందర్ రెడ్డితో November 8నే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అని చెప్తారా? జితేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ సినిమా చేయకముందు కూడా నాకు తెలియలేదు. ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే ఆల్మోస్ట్ మన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వాళ్ళకి ఎలాంటి గట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అలాంటి వీరుడు. 27 ఏళ్ళకి ఆయన నక్సల్ చేతిలో చనిపోయారు. 73 బుల్లెట్లు ఆయన బాడీలో దింపి అప్పుడు కూడా ఇంకా ప్రాణంతో ఉండి పోరాడి చనిపోయారు అనమాట. అట్లాంటి ఒక వీరుడి కథలో వీరుడికి ఎప్పుడు సలహాలు ఇచ్చి ప్రమాదం రాబోతుంటే తెలిపి ఒక లక్ష్మణ్ అనే క్యారెక్టర్ చేయడం ఓకే, నిజంగా నేను చాలా లక్కీ. ఇంకా ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కూడా వాళ్ళ బెదరే రవీందర్ రెడ్డి గారని, వాళ్ళ వైఫ్ ఉమ గారు, వాళ్ళ సిస్టర్ వాణిశ్రీ గారు. వాళ్ళు కూడా ఎంతో ఓర్పుగా ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. సో వెరీ లక్కీ అనమాట ఆ మూవీలో ఒక ఆపర్చునిటీ రావడం. ఇది విరంచి వర్మ గారి మూవీ. ఇప్పుడు విరంచి వర్మ గారు అనగానే ఎవరికైనా కానీ టాలీవుడ్ ప్రేక్షకులకి ఒక లైటర్ టోన్లో ఒక మంచి లవబుల్ సినిమాలు తీసే వ్యక్తి. అవునండి. ఈ ప్యాటర్న్ అంటే ఈ పాత్రలోకి ఈ ప్లాట్ ఎలా ఎంచుకున్నారు అంటే దానికి ఉన్న స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్గా నేను ఇదే క్వశ్చన్ అడిగాను ఆయన్ని. ఆయన ఏమన్నారంటే ఒక అమ్మాయి మీద ప్రేమ కన్నా ఒక నార్మల్ జనాలు, ఊర్లో జనాలు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఒక రైతులకి వాళ్ళ యొక్క కష్టం చూసి ఈయన నక్సల్స్ వీళ్ళ మీద తిరగబడటం చూసి వాళ్ళ మీద ప్రేమతో ఆయన తిరగబడ్డాడు అనమాట. సో ఇది కూడా లవ్వేరా, ఏమి కాదు, ఇది ఊరి మీద లవ్, జనాల మీద లవ్ అని చెప్పి ఆయన అంటే, ఓహో మరి నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావంటే దాని గురించి ఆయన చాలా కృషి చేశారు. ఓకే. ఆ ఊరు వెళ్ళటం, వాళ్ళ బ్రదర్ని బోలని వివరాలు సేకరించడం, ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా దగ్గరే ఉండి కథ డిస్కస్ చేసుకోవడం, ఎక్కడ ఎగ్జాగరేషన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టు. మహా ఉంటే ఒక 10-5% ఉంటుంది ఎగ్జాగరేషను. అలా చాలా బాగా తీశారు. అంటే మ్యాక్సిమం వాస్తవికతకి దగ్గరగానే ఉంది అంటే. అవునండి, తప్పకుండా దగ్గరగానే ఉంటుంది. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఉంటారు అయితే మహా అయితే ఉంటుందండి. అది 10% ఉంటుంది తప్పకుండా. అందులో విరించి గారు సాంగ్ సెలెక్షన్ కూడా చాలా బాగుంటాయి. మ్యారేజ్ సాంగ్స్ కానీ మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఒకటి చాలా బాగుందండి. మీరు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు విరించి వర్మ గారు అంటే ఖచ్చితంగా పవన్ కుమార్ గారు ఉండాల్సిందే నా మూవీలో. అవునండి. ఈవెన్ ఆయన సెకండ్ మూవీలో కూడా నేను మిస్ అయ్యాను అప్పుడు హెల్త్ ప్రాబ్లం వల్ల, జాబ్లో ఉండటం వల్ల. ఇకపై నుంచి అవును విన్నా, మీకు పాత్ర ఉండి కానీ అవకాశం ఉన్నా కానీ మీరు చేయలేకపోయారు. అవునండి. సో అందుకని ఇంకా ఆ జాబ్స్ అవన్నీ పక్కన పెట్టి ఇంకా ఇండస్ట్రీలో ఉండాలి తప్పకుండా. అందులోని చిన్నప్పటి నుంచి తన సలహాలు ఇవ్వటం, అలాగే ఫ్రెండ్స్ కూడా నీ యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి అంటాం, దాని దగ్గర కొంతమంది సీనియర్ల దగ్గర ఆ టిప్స్ అవి తీసుకోవడం, అలాగే యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అవి కూడా యానిమేషన్ ఇండస్ట్రీ అన్నారు కాబట్టి ఒకటి 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యానిమేషన్ ఇండస్ట్రీలో. నాకు తెలిసి లక్షల్లో జీతం. యానిమేషన్ ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా లక్షల్లో జీతం ఉంటుంది. అంత మంచి కెరీర్ని వదిలేసుకొని సినిమాల్లోకి అంటే ఇది ఖచ్చితంగా మనం గ్యారంటీ ఇవ్వలేము. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత అది బ్రేవ్ స్టెప్ అనే అనాలి. అంటే అప్పుడు ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా అనిపించింది? అంత ధైర్యం ఎలా చేయగలిగారు? దానికి కారణం నేను లాస్ట్ టైం చెప్పలేకపోయాను. నేను ఇక్కడే హైదరాబాద్లోనే నా కెరీర్ స్టార్ట్ అయింది, యానిమేషన్ కెరీర్. అందులో విశేషం ఏంటంటే మారుతి గారు, ఇప్పుడు డైరెక్టర్ మారుతి గారు, ఆయనే మాకు 2Dలో ట్రైనింగ్ ఇచ్చింది. మేము నేర్చుకోవడం 3D అయినా కానీ మాకు మారుతి గారే 2D ట్రైనింగ్ ఇచ్చారనమాట. అప్పట్లోనే నా డ్రాయింగ్స్ అవి చూస్తూ ఉండారు. నా యాక్టింగ్ స్కిల్స్ యాన్యువల్ డేకి అవి చేస్తున్నప్పుడు కూడా బాగా చేస్తున్నాను ఎంకరేజ్ చేయడం. సో అప్పట్లో మారుతి గారితో ఆ అనుబంధం ఉంది. తర్వాత ఇక్కడ 2007 వరకు ఇక్కడ చేశాను 2 years. తర్వాత ఒక 3 years బాంబే, తర్వాత ఒక 10 years బెంగళూరు, తర్వాత రాజమండ్రి, అట్లా కొన్ని కంపెనీస్. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు కవర్ చేశారు. అందుకనేనా మీకు అన్ని స్లాంగ్లు మాట్లాడగలుగుతారు? అంతేకాకుండా లాంగ్వేజెస్ మీద కూడా మంచి పట్టుంది అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇంట్రెస్ట్ అండి, సినిమాల మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ తెలుగులో డబ్ అవడం, హిందీ సీరియల్స్ డబ్ అవడం, ఏ బాండ్ నువ్వేం చేస్తున్నావు, నేను దాన్ని పట్టుకోగలను, అలా ఇలాంటి మాటలు చాలా వింతగా అనిపిస్తుండేవి. నీకు తెలుసా అది అనకుండా అదేమన్నా వానపం అనుకుంటున్నావా
అవి చాలా కామెడీగా అనిపించేవి. అవును. సో ఇవి ప్రతిరోజు ఆఫీస్లో అప్లోడ్ అయిపోయిన వెంటనే సరదాగా ఇమిటేట్ చేయడం. సో అట్లా మిమిక్రీ అవి చేస్తూ ఉండేవాడిని. సో అది ఆపేశాను అనమాట. యాక్టింగ్లోకి వెళ్ళినప్పుడు విరించి గారు సజెషన్ ఇచ్చారు, యాక్ట్రెస్ని అనుకరిస్తే మనకి నీ ఒరిజినల్ యాక్టింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుందంట. సో అది ఆప్ చేసేసి అదే ఒరిజినల్ పవన్ కుమార్ని మళ్ళీ మిస్ అయిపోతారేమో అని. అవునండి, అవును. నేను అందుకనే ఆ ఒరిజినల్ మిస్ అయిపోతానని కంట్రోల్ చేసుకున్నాను. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో మంచి సినిమాలు, మంచి పాత్రలు అవన్నీ కూడా మంచి పడ్డాయి. అవును. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఫస్ట్ ఆ ఉయ్యాల జంపాల ఆఫర్ వచ్చిందో ఆ టైంలో అంటే అవకాశాలు రాలేదా, లేకపోతే వచ్చినా మీరు చేయలేకపోయారా? లేదండి, వచ్చినాయండి, అవకాశాలు వచ్చినాయి. మీరు అన్నారు కదా లక్షల్లో జీతాలు అని. అవును. అప్పుడు అది కూడా, అందులో కూడా సంతృప్తి ఉందండి. అది కూడా యాక్టింగే. మనం యాక్టింగ్ చేసి ఆ క్యారెక్టర్లో పెట్టి అక్కడ బిహేవ్ చేయాలి. అక్కడ కూడా ఆ సంతృప్తి ఉండేది. ఇంకా కొన్నాళ్ళ తర్వాత రిలీజ్ అయ్యాను. ఏమైనా మనకి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు కాబట్టి ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మనం కూడా మన తెలుగు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలు, ఇప్పుడు బ్రహ్మానందం గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇవి మనం ఎంత బిజీలో ఉన్నా ఏదైనా ఒక రీల్ వస్తే మనం రిలాక్స్ అవుతాం కదా. అవును. సో అట్లాంటిది నేను కూడా ఏదైనా చేయాలని చేశాను. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారని ఇప్పుడు మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, వాల్ట్ డిస్నీ థియరీలో చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పారు. ఏదైనా మనం డాన్స్ గురించి, యాక్టింగ్ గురించి, డైలాగ్ డెలివరీ గురించి అంటాం, మీరు బాడీ లాంగ్వేజ్ గురించి అంత క్లియర్గా ఎలా చెప్పారు? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా? ఏమీ లేదండి, ఇప్పుడు ఏదైనా ఒక పాత్రని మనం తెర మీద చూస్తున్నప్పుడు ఆర్క్ అంటారనమాట. ఒక ఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూడటానికి అనువుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు భరతనాట్యం కానీ లేకపోతే అందులో కూడా ఉన్నాయి ఆర్క్స్. ఇప్పుడు వరల్డ్ డిస్నీ ఏం చేసిందంటే ఒక 12 ప్రిన్సిపల్స్ని పెట్టుకుంది. దాంతో ఆ పాత్ర వైపు మనం కన్ను తిప్పుకోలేమన్నమాట. ఇప్పుడు అటెన్షన్ ఇట్లా తిరగడానికి ఒక తేడా ఉన్నట్టుగానే ఇప్పుడు ఈజ్ ఇన్ ఈజ్ అవుట్, స్క్వాష్ అండ్ స్ట్రెచ్, ఆర్క్స్, తర్వాత ఏమో ఓవర్ షూట్ అండ్ సెటిల్, ఎగ్జాగరేషన్, పోజింగ్ అనమాట. ఇప్పుడు చిరంజీవి గారి పోజింగ్ ఎలా ఉంటుంది, స్టేజింగ్ అంటారు దాన్ని. చిరంజీవి గారిది ఇది ఒక ఫ్లో ఉంటుంది. ఇదే కార్టూనిక్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, స్నాపీ అయితే కోట శ్రీనివాసరావు గారు, అల్లు రావులింగయ్య గారు, అట్లా ఉంది. కానీ చిరంజీవి గారిలో ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అంటారన్నమాట. డ్యాన్స్లో, ఫ్లోలో అది ఎక్కువగా ఉండేది. అంటే చిరంజీవి గారి అభిమానంతో నాకు ఎక్కువ యానిమేషన్ ఇండస్ట్రీకి వెళ్ళాక ఎక్కువగా తెలిసింది అది. సో అదే లాస్ట్ టైం ఒక ఫిలిం ఫోకస్గా దేనికో చెప్పినప్పుడు దాని గురించి చెప్పాను. అదే చిరంజీవి గారు అంటే అభిమానం కుప్పలు తెప్పలుగా ఉంది. మరి ఇప్పుడు ఇటు ఇండస్ట్రీలోనే ఉన్నారు, అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి? అవునండి, అంతకుముందు లాస్ట్ టైం 2 years క్రితం బర్త్డే అయింది. అప్పుడు హైటెక్స్లో చేశారు. దానికి సంబంధించిన వర్క్స్ వచ్చినాయి. నేను నా స్నేహితుడే అవి కలిపి చేసాము. అప్పుడు కలవాల్సిందే అని కలవలేకపోయాను. తప్పకుండా కలుస్తానండి, చిరంజీవి గారి మీద అభిమానం తప్పకుండా. కలవటమే అంటే కలిసి వర్క్ చేయడం గురించి? తప్పకుండానండి, అది బలమైన కోరిక. అది బలంగా కోరుకున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాం. చూడాలండి, ఆ కోరిక కూడా తొందరలోనే తీరాలి, ఖచ్చితంగా తీరుతుందండి తప్పకుండా. ఇప్పుడు మేము విన్నది ఏంటంటే మీరు రెబల్ స్టార్ గారికి బంధువు అని చెప్పి ఎక్కువ బజ్ వినపడుతుంది, ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఎట్లా అంటేనండి, నేను ఊర్లో ఉండడం తక్కువ. ఇప్పుడు ఎట్లా అంటే కనుమూరు బాపరాజు గారు, ఇప్పుడు త్రిబుల్ గారు, అందరూ ఊర్లో ఒకటే స్ట్రీట్ అండి మా అందరూ. ఓకే. ఐబీవరం అనే చిన్న ఊరు, అందరూ బంధువులే ఊర్లో. సో ఆ ఊర్లో ప్రభాస్ గారికి సంబంధించిన మా బంధువులు ఉంటారు. సో అట్లాగా ఒక కనెక్షన్ ఉందని అన్నాను అనమాట. అది నిజమేనండి, అది వాస్తవం. అంటే ఇప్పుడు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అవకాశాల కోసం కావచ్చు, లేకపోతే ముందుకెళ్ళడానికి కావచ్చు, వాళ్ళు మా బంధువులే, ఆయన మాకు తెలిసిన వాళ్ళు, ఇలా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మరి బంధుత్వం ఉన్నా కానీ దాన్ని ఎప్పుడు వాడే ప్రయత్నం చేయలేదా ఆ వేలో? అట్లా ఏం లేదండి. నేను అట్లా అంటే ఇప్పుడు విరించి వర్మ గారు, నేను అట్లా కలిసి ప్రయాణం చేస్తున్నాం కదా, అదే దారిలో అది కూడా తగులుతుందని ఒక నమ్మకం. చేయట్లేదు అంటే రెబల్ స్టార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ ఉందండి, వెళ్ళాను, ఆడిషన్స్కి వెళ్ళాను తప్పకుండా. ఇప్పుడు అనురావుపొడి గారి మూవీకి వెళ్ళాను ఆడిషన్స్కి. ఫౌజీ అంటున్నారు పేరు కూడా. ఆడిషన్స్కి వెళ్ళాను. డిసెంబర్లో ఒకసారి కలవమన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అయితే. ఏమోనండి, చూడాలి. అయితే ఇప్పుడు ఆడిషన్స్ దాకా వెళ్ళారు కదా, అప్పుడే ఉన్న మరి ఈ హను రాఘుపూడి గారిది ప్రభాస్ గారిది ఉన్న స్టోరీ లైన్ కానీ ప్లాట్ కానీ ఏమన్నా చెవులో పడిందా? లేదండి, లేదు, పడలేదు. అది అట్లా అంటే
ఎర్లీ 90స్లో మూవీ అని తెలిసింది అంతవరకు నాకు. అంతే. అంటే అదే ఆయన సోల్జర్ లాగా కూడా చూపించబోతున్నారు అని చెప్పి ఉంది. అంత డెప్త్కి నేను ఆలోచించలేదండి. అంటే ఇప్పుడు ఆడిషన్ ఇచ్చా అన్నారు కదా, అంటే ఎలాంటి పాత్ర కోసం తీసుకున్నారు? అలాంటిది లేదండి, నేను ఎట్లాగైతే చేయగలుగుతానో ఒక జనరల్ ఆడిషన్ ఇచ్చాను. ఒక జనరల్గా ఆడిషన్ జనరల్ ఆడిషన్ ఇచ్చాను. ప్రస్తుతానికి డిసెంబర్లో కలవండి ఈ క్యారెక్టరైజేషన్కి సంబంధించి అన్నారు. ఫర్దర్గా టాక్స్ అనేవి ముందుకెళ్తాయి. ఇప్పుడు మీరు అలాగే అనుదీప్ గారితో ఉన్న ఫోటో ఒకటి చూశాను నేను. సెన్సేషనల్ డైరెక్టరు, ఫుల్ ఆఫ్, అంటే ఇంకా ఆయన నోట్ తెరిచాడంటే ఇంకా దాంట్లో జోకులు పంచులు తప్పితే ఇంక వేరే ఉండవు. ఏంటి ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఇది కాదు, ఇప్పటిది కాదండి, ఉయ్యాల జంపాలకి అనుదీప్ గారు ఏడీగా వర్క్ చేశారు. సో అప్పటి నుంచి ఆయనతో పరిచయం. ఈవెన్ జాతిరత్నాలకి కూడా నేను బెంగళూరులో లీవ్ పెట్టి అందులో ఒక 2 క్యారెక్టర్లకి ఆడిషన్ ఇచ్చానండి. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చాను. సో అప్పుడు మరి ఆ టైంలో ఆ పాత్రలకి వేరే వాళ్ళు సెట్ అయ్యారో తెలియదు. తర్వాత రీసెంట్గా మిస్టర్ బచ్చన్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ అని ఒకటి జరిగింది, అప్పుడు కూడా కలిశాను. నిన్న ఒక 2 days బ్యాక్ కలిశానండి అనుదీప్ గారిని. తప్పకుండా ఈసారి సినిమాలో చేద్దామని చెప్పారా? ప్రాజెక్ట్స్ అసలు ఎప్పుడు రాబోతున్నాయి ఏంటి, ఏమైనా అప్డేట్ ఏమైనా ఇచ్చారా? ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నారండి 1.5 monthలో. మరి ఎవరిది ఏంటిది ఆయనే చెప్తారు తొందరలో. అయితే ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీకి సంబంధించి, మీరు ఇండస్ట్రీలో వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు కూడా ఒక చిన్న ఆర్టిస్ట్గానే మీ కెరీర్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు బయట ఉండే టాక్ ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రీలో ఒక చిన్న ఆర్టిస్ట్ అంటే పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు, అంటే అసలు దగ్గరకు కూడా రానివ్వరు అనేటువంటి ఒక అపోహ అనుకోండి, లేకపోతే అది నిజమా అపోహ అనేది మాకు బయట ఉండే వాళ్ళకైతే తెలీదు. మీరు లోపల ఉన్న వ్యక్తి కాబట్టి అసలు అది ఆ వాదనలు ఎంతవరకు నిజం ఉందంటారు? అలాంటిది ఏం లేదండి, అసలు అలాంటి వాదన ఏం లేదు. ఇప్పుడు మిస్టర్ బచ్లో రవితేజ గారు అసలు ఎట్లా లేదు, చాలా సౌమ్యంగా పలకరిస్తారు. మనం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హరీష్ శంకర్ గారు కానీ రవితేజ గారు కానీ ఇప్పుడు మనందరం కూర్చున్నాం అనుకోండి, ఇంకా ఈలోపు డైరెక్టర్ గారు హీరో గారు వస్తారు కదా సెట్, గొబుక్కొని మనం వాళ్ళ మీద గౌరవంతో పైకి నిలబడతాం. ఆయన తిడతారు, ఎందుకు అస్తమాటలో నిలబడతారు, ఎందుకు నిలబడతారు, వాళ్ళు కూర్చోండి అంటారనమాట. మామూలుగా అయితే డైరెక్టర్లు ఎవరైనా గుమ్మని పెద్దవాళ్ళు లేచి నిలబడితే కాదండ్రు, అట్లాగే ఉంటారండి. ఇప్పుడు నేను నరేష్ అగస్య ఉన్నారు, ఆయనతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే ఈ మధ్య నేను అల్ల నరేష్ గారి మూవీలో దాంట్లో యాక్ట్ చేశాను, యూవీ క్రియేషన్స్లో. అక్కడ డైరెక్టర్ గారు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అట్లానండి ఇప్పుడు నవీన్ పోల్సెట్ మూవీలో చేశాను అప్పుడు అంతకుముందు, ఆ డైరెక్టర్ గారు కూడా మహేష్ గారు కూడా బాగా ఫ్రెండ్స్ అని అంత ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే కదా, నేను సుకుమార్ గారితో వర్క్ చేయలేదు, కానీ చెప్పడం ఏంటంటే సుకుమార్ గారు ప్రతి ఒక్కరిని పలకరించడం, ఆయనతో వర్క్ చేయలేదు కానీ అందరికీ బర్త్డే విషెస్ చెప్పడం, అది తప్పండి. మనం ఏదైతే మీరు ఏదైతే అన్నారో అదైతే ఖచ్చితంగా మిత్తి. అంటే బయట వాళ్ళు ఏదో ఒక మాట అనుకోవడం తప్పితే, అవునండి అవును, అంటే బురద చల్లడం టైప్ తప్పితే ఇంకా అంతకు మించి దాంట్లో నిజమైతే లేదంటారు. లేదు లేదు. ఇప్పుడు పవన్ కుమార్ గారికి అవకాశాలు ఎలా ఉన్నాయి, అంటే ఎంత బిజీ ఆర్టిస్ట్గా మారిపోయారు? ఇప్పుడు ఒక 2 మూవీస్ ఉన్నాయండి, వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది. ఇంకొకటి మూవీ పేరు వచ్చి ఫ్రీడమ్ అని, అదొక చిన్న బడ్జెట్లో అదొక సినిమా. 2 అవకాశాలు ఉన్నాయి రిలీజ్కి. అయితే మనది ఇప్పుడు జితేందర్ రెడ్డి నవంబర్ 8th ఉంది. జితేందర్ రెడ్డి ఉందండి. ఒక వెబ్ సిరీస్ ఉంది సోనీ లివ్ వాళ్ళది. ఇంకొక నరేష్ అగస్య హీరో సినిమా. అలాగే లైన్లో ఆడిషన్స్ ఉన్నాయండి, వేరే వేరే అవకాశాలు రావడం. ఆ వెబ్ సిరీస్ అన్నారు కదా, వెబ్ సిరీస్ ఏదో 7 భాషల్లో రాబోతుంది అని చెప్పి అన్నారు. అవునండి, అది నిజంగా ఇప్పుడు సోనీ లివ్ వాళ్ళు వెబ్ సిరీస్లు బాగా తీస్తున్నారండి. చాయ్ బిస్కెట్ వాళ్ళ ప్రొడక్షన్ చాలా బాగా వచ్చిందని సోనీ లివ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చాలా బాగుంటుందని. అంటే ఎలా ఉండబోతుంది ప్లాట్, ఇది దేని గురించి? ప్లాట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక కెరియర్లో ఫెయిల్యూర్ అవుతున్న వ్యక్తి మళ్ళీ తను ఎలా కెరియర్ బిల్డప్ చేసుకున్నాడు, ఒక కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి తను ఏం చేయబోయాడు అనేది. అందులో తన హీరోని అడ్డుకునే పాత్ర, ఒక కామెడీగా సాగే పాత్ర అండి, బాగుంటుంది. అడ్డుకునే పాత్ర అనగానే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జనకైతే కనుక గుర్తొస్తుంది ఖచ్చితంగా. మీ పేరు చెప్పగానే అడ్డుకునే పాత్ర అనగానే అదే గుర్తుకొస్తుంది. అసలు ఎలా వచ్చింది ఆ అవకాశం, ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అది జనకైతే కనుక ఫస్ట్ నుంచి కృష్ణమ్మ నుంచి ఫాలో అప్ చేసిన ఫ్రెండ్ ఉన్నారు సంజయ్, అతని ద్వారానే వచ్చింది. ఆ క్యారెక్టర్ చూడంగానే డైరెక్టర్ గారు కూడా నచ్చి
యాక్టింగ్ చేయించడం నచ్చడం, ఆ తర్వాత అలా బిహేవ్ చేయడం. అది ముందు భయం వేస్తుంది నాకు. ఇప్పుడు హీరో గారు సుహాస్ గారిని గుమ్మని కోప్పడాలి, గెట్ అవుట్ అని, అంత ధైర్యంగా అనలేకపోయాను. సుహాస్ గారు కూడా నో ప్రాబ్లం మీరు అనండి అని చెప్పి ధైర్యం చేసి, వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చింది బయటికి. అదే ఫ్రీడమ్ ఇచ్చారు అనగానే ఇప్పుడు సుహాస్ గారు ఎలా అయితే జనరల్గా యాక్ట్ చేస్తారు, అంటే ఆయన కింది నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడిన వ్యక్తే కాబట్టి ఆయన ఖచ్చితంగా తెలుసు అది ఉంటుంది. అయితే ఇదెందుకు గుర్తొచ్చిందంటే నాకు రవితేజ గారితో మీరు ఒక మాట చెప్పారు. అవునండి. ఆయన్ని ఇట్లా వచ్చి మీరు ఓకే అంటే అవకాశాలు చూస్తామండి అన్నప్పుడు, అదేంటి అలా ఇలా అండి ఏంటి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అన్నట్లు ఒక కన్వర్సేషన్ ఏదో జరిగింది అన్న వచ్చిన టైంలో. అవునవును, నిజంగా అది షాకింగ్ అండి. ఇప్పుడు ఒక కొత్త యాక్టర్, చిన్న యాక్టర్ వచ్చి హీరోని ఒరే అనాలంటే కంగారు ఉంటుంది, కొంచెం కంగారు ఉంటుందండి. నేను నా డైలాగ్లో ఇవ్వలేదు, నేను అండి అన్నాను. ఆయన క్యాచ్ చేసి ఇతను ఒరే అని పిలవాలి కదా నన్ను, ఫ్రెండ్ అన్నప్పుడు అండి అంటున్నాడు ఏంటి అన్నారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో. చిన్న ఆర్టిస్ట్ అయినా ఎలా చూస్తారు, సమానంగా చూస్తారు. ఏమైనా టిప్స్ అలాంటివి ఏమైనా ఇచ్చారా ఈ మిస్టర్ బచ్చన్ టైంలో, ఏదైనా యాక్టింగ్ పరంగా కావచ్చు? అంతా డైరెక్టర్ గారు ఎట్లా చేయమంటారో అట్లా చేసామండి, అట్లా ఏం లేదు. సత్య గారు ఎక్కువ ఇచ్చారు, సత్య గారు, కమెడియన్ సత్య గారు అనగా తర్వాత హీరో నరేష్ అగస్త్య గారు ఇచ్చారు టిప్స్. ఇప్పుడు సత్య గారు అనగానే టాలీవుడ్ మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగుతుంది. అవునండి. ఒక స్టార్ హీరోకి వచ్చినటువంటి క్రేజ్, డిమాండ్ వచ్చింది. అసలు సెట్స్లో సత్య గారు ఎలా ఉంటారు? నేను మొన్న కూడా చెప్పాను, మీరు ఏమైనా కెమెరా పట్టుకుని మొబైల్ ఆన్ చేసుకుని ఆ కెమెరా కట్ అన్న తర్వాత మీరు కనుక ఆ మొబైల్ ఆయన కూడా పట్టుకుని తిరిగితే అదే ఒక సినిమా చేసుకోవచ్చు మీరు. అంత పంచుల వర్షం, అంత అసలు పంచుల వర్షం అండి. కొన్ని అప్పటికప్పుడే డైలాగ్ చెప్పేద్దాం, ఇలా అందాం అని ఆయన మోడిఫికేషన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇచ్చారా టిప్స్ కానీ గైడెన్స్ ఎలా ఏంటి అనేది? ఎలా చాలా బాగా మాట్లాడతారండి అట్లా. అలాగే సరదాగా నువ్వు ఇలా చేయి, నేను ఎలా చేస్తాను, నువ్వు తొందరగా వచ్చేసి నీకన్నా ముందు నేను ఓవర్లాప్ షౌటింగ్ చేస్తాను అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు యాక్టింగ్కి సంబంధించి యాక్టర్ అవ్వాలంటే, ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టాలెంట్ ఉండాలి, దాంతోపాటు కొంచెం ఎక్కడైనా కానీ లక్ కూడా ఉండాలి ఖచ్చితంగా. అది ఆ లక్ వల్ల మీకు రంగబలిలో ఛాన్స్ వచ్చిందని చెప్పి విన్నాం. అవునండి, అది డైరెక్టర్ పవన్ బాసంశెట్టి గారు ఆయన వేరే ఒక అతనికి కాల్ చేసి అతను నెంబర్ ఉందా అని అడిగితే అట్లా వచ్చింది. ఇది ఎట్లా అంటేనండి, మనం వెనకాల ఎక్కడో ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్టిస్ట్ని గమనిస్తాం. ఇది ఎట్లా అంటే మనకి ఎన్ని చేతి కాయలు ఉన్నా కానీ పైన ఇంకో దోరకాయ అదే కావాలన్నట్టు ఒక్కొక్కసారి ఒక ఫ్రేమ్లో ఒక అతన్ని మనం చూసి భలే ఉన్నాడే ఎక్స్ప్రెషన్స్ అని కొమ్మని పిక్ చేసుకుంటాం. అలాగా వాళ్ళందరికీ నా వాయిస్ కొంచెం వెరైటీగా ఉండడం, జనరల్గా కన్నా గమ్ముని వాయిస్ మాట్లాడగానే సడన్గా ఇలా లుక్ ఇస్తారనమాట. సో అలాగా ఒక హస్కీ వాయిస్ ఉండడం, దానివల్ల స్క్రీన్ మీద అది బాగుంటుంది అనుకోవడం అట్లా. అదే ఇప్పుడు పవన్ కుమార్కి సంబంధించి మీలో స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? స్పెషాలిటీ అంటే అది భగవంతుడు ఇచ్చిందేమో తెలీదు. డ్రాయింగ్, పోర్ట్రేట్లు అంటే ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూసి వేయటం బాగా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో అలా బొమ్మలు వేస్తూ లైవ్ పోర్ట్రేట్స్ కూడా కూర్చుని చేసేవాడిని, ఎదురుగుండా కూర్చుంటే. అలాగే ఆ పోర్ట్రేట్కి సంబంధించి అందరు ముఖాలు స్టడీ చేయడం మొదలుపెట్టాం. ఆ ముఖాలు స్టడీ చేయడంలో వాళ్ళ హావభావాలు కూడా నాకు బాగా అలవాటైంది, క్యాప్చర్ అయినాయి. సో దానివల్ల నాకు ఇమిటేషన్ అలవాటైంది. ఆ ఇమిటేషన్ అలవాటు అవ్వడం వల్ల సరదాగా అది ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే చుట్టాల దగ్గర, ఆఫీసులో వర్క్ అయిపోయిన తర్వాత సాటర్డేస్ అలా కూర్చున్నప్పుడు ఆ పాత్రను ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకురావడం. సరదాగా ఇప్పుడు వేరే ఊరు వెళ్తే మలయాళీస్ ఎలా మాట్లాడతారు, తమిళియన్స్ ఎలా మాట్లాడతారు, ఇలాగా ఇంగ్లీష్ సినిమాలు ఎందుకు చెప్పినట్టు హిందీ సీరియల్స్ డబ్బింగ్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి అలా అలవాటయ్యి అది అందరి దగ్గర చేస్తుంటే బెంగళూరు టెక్నికల్ రోల్ అనుకుంటా, అక్కడ హెచ్ఆర్ మేనేజర్ ఒక అతను ఉన్నారు. ఒకరోజు ఆయన కూడా సాటర్డే వర్క్ అయిపోయిన తర్వాత వస్తే పెద్ద గ్రూప్ అనమాట. సో అందరినీ ఒక్కొక్కరు ఇంప్లీట్ చేయడం, ఫన్ చేయడం చూసి ఆ హెచ్ఆర్ గారు కూడా ఏమన్నారంటే, దీనికన్నా ముందు సత్యానందం గారు చెప్పారు సినిమాలో ట్రై చేయమని. ఇదే హెచ్ఆర్ గారు ఏమన్నారంటే, ఇంతమంది ఇన్ని రకాల భాషలను ఎంటర్టైన్ చేస్తున్నావు కదా, నీది ఇది కాదు రైట్ ప్లేసు, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాల్సిందే. సో అన్నప్పుడు అది ఇంకా బలంగా అయ్యి
దీనికన్నా ముందు ఆ మధ్యలో షార్ట్ ఫిలిమ్స్ అవి చేయడం. అయితే ఇప్పుడు నా చిన్నప్పుడు నేను 7th క్లాస్ నుంచి చేసినప్పుడు మనకి ఈ మొబైల్స్ కెమెరాస్ లేవు, రీల్స్ అవన్నీ. ఇప్పుడు ఏదైతే ఇవన్నీ చేస్తున్నారో అవన్నీ చిన్నప్పుడే ఫ్రెండ్ సర్కిల్లో ఇమిటేషన్ అవన్నీ చేసేవాడిని. చేశారు. ఇప్పుడు ఇమిటేషన్స్ వచ్చింది కాబట్టి ఎవరో ఒకళ్ళని మీరు బాగా ఇమిటేట్ చేయగలిగిన వాళ్ళని, చేసిన వాళ్ళని ఒక్కళ్ళని ఇమిటేట్ చేసి చూపిస్తారా? హీరో ఆర్ ఆర్టిస్ట్ ఆర్ ఎవరైనా కానీ. అంటే ఇప్పుడు వాయిస్లు మానేశానండి నేను. అంటే బాడీ లాంగ్వేజ్ నాకు ధర్మాల సుబ్రహ్మణ్యం గారు కూడా అంటే బాగా ఇష్టం నాకు. అందులో వెంకీ మూవీలో వాయిస్ రాదు చెప్తున్నా, ఇదిగో వెంకటేశ్వరంలో ఇంతటికి అక్కడ దెయ్యం కనిపించింది చెప్పాను కదా, అంతా ఉంటుంది. అబ్బా ఆడు వచ్చేదాకా అక్కడ దొంగడు ఉంటాడు. అంటే ఆయన వేల్డ్ గెస్టర్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి అన్నమాట. తర్వాత అంటే ఈ ఎగ్జాగరేషన్ యాక్టింగ్లు పట్టుకోవడం అనేది ఎక్కువ ఇష్టం. సుధాకర్ గారు మనకి అవును పితు నీ ఆనందముకు కారణం ఏమిటి? అయ్యో పిచ్చ కొట్టుడు కొడుతున్నాడే. అలా ఒక ఇమీడియట్గా పాత్రలోకి వెళ్ళటం. ఇప్పుడు సరదాగా ఇప్పుడు నేను ఐ డ్రీమ్స్కి ఇంటర్వ్యూకి వచ్చాను అనేది ఇప్పుడు అంటే అది ఫేక్ మళ్ళీ എടിക്ക് ആണെന്ത് തിരുപ്പതിలో വല്ല ఇంటర్వ్యూలో എടിക്ക് ఐ డ్రీమ్స్ అందే మీటింగ్ అల్లే నా అందరితో బిజీ అల్లే ఊరికే అనమాట. అదొక సరదాగా ఫన్. అంటే మీరు ఇమిటేషన్ అంటున్నారు కానీ మీరు ఆ స్లాంగ్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారు. అంటే అసలు ఎన్ని స్లాంగ్లు వచ్చు మీకు? స్లాంగ్లు అంటే వైజాగ్ స్లాంగ్ ఒకటి అండి, ఈస్ట్ వెస్ట్. వెస్ట్ అంటే ఇంకా మీది ఓన్ కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ సరదాగా ఈ మలయాళం, తమిళ్ ఇవన్నీ ఇప్పుడు ఆఫీస్లో அதுதான் ப்ராப்ளம். அது ஒரே ஒரு ஃப்ரேம் டிலே பண்ணுறதா ப்ராப்ளம் சொல்லி பண்ணுங்க. నాకేం తమిళ్ రాదు ఊరికి, అదొక ఇమిటేషన్. అలాగే మీకు హనుమాన్ అని సీరియల్స్ వచ్చేవి. ఈ తేజోమయ తమరెవరు మా నేత్రాలు చూడలేకున్నాయి వత్స హనుమ. అదొక రకం జేమ్స్ బాండ్ మూవీస్లో. ఇదివరకు అనకొండ ట్రైలర్స్ వచ్చేవి చిన్నప్పుడు. అది అమోజా నదీ తీర ప్రాంతంలో భయంకరమైన దిట్టడువుల్లో దాని ఆదివాసుల దేవతగా పూజిస్తారు. మిస్టర్ జేమ్స్ నువ్వేమంటున్నావు? నేను దాన్ని పట్టుకుంటాను. అదేమన్నా వానపం అనుకున్నావా? ఒక కార్టూనిక్. అవును. అలాగే నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు కరోనా టైంలో బాంబే నుంచి ఈ వాయిస్ ఓవర్స్ రావాలి కింద యానిమేషన్ చేసేటప్పుడు తెలుగులో వస్తాయన్నమాట. ఆ పైన క్యారెక్టర్స్ పెట్టి ఆ వాయిస్ ఓవర్స్ మీదే మనం యానిమేషన్ చేయాలి. సో కరోనా వల్ల వాయిస్లు రాలేదు. సో అంతవరకు మన రఫ్ వాయిస్లు రఫ్ కట్ తీసుకొని మీరు నువ్వు నన్ను పట్టుకోలేవు, ఏమన్నా పట్టుకోగలుగుతావా? ఇలా చూడండి పిల్లలందరూ నా వైపే రావాలి. అలాంటి ఒక రఫ్ వాయిస్లు. మరి నాకు ఏమనిపిస్తుందంటే చాలా బలంగా ఉందని అదొక రఫ్ వాయిస్లు ఇస్తూ యానిమేషను, అలాగే క్యారెక్టర్ యానిమేషను ఎగ్జాగరేషన్ చేసి దాన్ని అందులో పెట్టడం, ఇవన్నీ కూడా చేసి. మీరు ఇప్పుడు నేను అడిగేదాన్ని ఖచ్చితంగా డినై చేస్తారని తెలుసు, కానీ ఇప్పుడు ఇంతవరకు ఇన్ని మోడ్యులేషన్స్ అయితే చూపించారు వాయిస్ కూడా. ఒక్క మిమిక్రీ, ఒక్క ఆర్టిస్ట్ ఎవరైనా కానీ మీరు బాగా తెలిసిన వాళ్ళు, బాగా చేయగలిగిన వాళ్ళు ఒక్కటి మా కోసం. అంటే నేను చెప్పాను కదండి, అది ఎట్లా అంటే నాది ఎక్కువ బాడీ లాంగ్వేజ్ మీదే ఎక్కువ ఉండేది. చాలా సంవత్సరాలు అయిపోయింది. అందులో లాస్ట్ టైము పరుచూరు గోపాలకృష్ణ, నాకు అలాంటి అస్కీ వాయిస్లు ఎక్కువ అనమాట. ఇంక ఈ స్లాంగ్లు ఎక్కువ పట్టుకున్నాను. ఇది ముక్కామల గారు అక్కడ స్వరూపుడైన నన్ను పంచాలు చూసి నవ్వింది, ఈ పరాభవాన్ని భరించలేకున్నాను మామ అంటే, చూడు నాన్న సాడవబామ, ఈ పాచకులతో ఆడి హస్తి నాపోడాడు హస్తగతం చేసుకుందాము, ఏమంటావు? ఓ అట్లా అనమాట. అట్లా ఆ తర్వాత కృష్ణరాజు గారు ఆయన కట్నాలు కణుకులు తిరగటం కదరా, కడిగిన హానిముత్యాలు ఇచ్చాను నా కూతుర్ని, అలా ఎవరా సరదా కత్తందుకు సరదా అట్లా. అలాగా కొన్ని ఇంకా నాగేశ్వరరావు గారు వీళ్ళందరివి పెద్దవాళ్ళు చేసినట్టు మనం చేయలేం, కానీ అవన్నీ కూడా ఎట్లా అంటే కొంచెం సెటిల్గా ఎలా చేసేవారు. ఆయన
నాకు ఎట్లా అంటే నాగేశ్వరరావు గారిది బ్రహ్మానంద గారు చంటీలో చెప్పిన డైలాగ్ ఎత్త బాటతో కక్క ఈ లోకల్లో రొట్టేరడు జాతర తేడా జాతి రొడ బాగా జాతర ఇమిటేషన్ అదే వాయిస్ పోయింది. సో ఆయన డ్యాన్స్లు ఎలా వేస్తారు ఇవన్నీ కూడా స్టడీ చేసి అబ్జర్వేషన్ ఎక్కువ ఆ అబ్జర్వేషనే మిమ్మల్ని ఇప్పుడు ఇటు యాక్టర్ వరకు కూడా తీసుకొచ్చిందని చెప్పాలి. అవునండి. ఇవి యానిమేషన్ ఇండస్ట్రీ కూడా క్యారెక్టర్లో ఉండడం ఎలాగా కంటిన్యూటీ ఎలా చేయాలి అనేవి కూడా యానిమేషన్ ఇండస్ట్రీ. అయితే యాక్చువల్గా మీరు స్ట్రీమ్ ఫేర్ అనుకున్నా కానీ అది మిమ్మల్ని యాక్టర్గా మలచడానికి కూడా ఎక్కువ యూజ్ అయింది. అవును. సో ఇదే కాకుండా ఇందాక చెప్పాను కదా స్టేజింగ్ అని ఆ స్టేజింగ్ వల్ల నేను స్టోరీ బోర్డ్స్ కూడా వేస్తానండి. అవును, చూసాం మీ ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి స్టోరీ బోర్డ్స్, ఫ్రేమింగ్, కెమెరా మీద కొంచెం నాలెడ్జ్ ఉండడం, ఎందుకు మనం క్లోజప్ పెట్టాలి, ఎందుకు వైట్ షాట్ పెట్టాలి, ఎట్లా ఆడియన్ని మనం సస్పెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక 19 ఇయర్స్ అనుకోండి. మొత్తం దాని మీద మీకు ఒక మంచి పట్టు అయితే సాధించారు. ఈ స్టేజింగ్ అవన్నీ నేను డీక్యూలో వచ్చిన కొత్తలో మాకు 2Dలో మారుతి గారు ఈ యొక్క డ్రాయింగ్స్, స్టేజింగ్, పోజెస్ అని కూడా ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు సో అప్పటి నుంచి కూడా నాకు యానిమేషన్ ఇండస్ట్రీలోకి వెళ్ళినా కానీ తర్వాత మారుతి గారు ఇటు వచ్చారని తెలిసింది. అప్పుడు నేను అక్కడ జాబ్ చేస్తున్నాను. సో అప్పటి నుంచి కూడా ఏదో రకమైన బంధం అనమాట. ఇటు విరించి గారు, ఇటు మారుతి గారు, అలాగే ఫ్రెండ్స్. ఉందా అవకాశం ఏదన్నా మారుతి గారితో? తప్పకుండానండి, నేను మారుతి గారిని ఫ్యూచర్లో కలుస్తాను. అయితే ఇప్పుడు టచ్లోనే ఉన్నారా? లేదండి, టచ్లో లేను. ఒకసారి ఏదో ప్రసాద్ ఐమాక్స్లో ఒక సినిమాలో కలిశాను. చాలా సంవత్సరాలు అయింది కాబట్టి గుర్తుపట్టలేకపోవచ్చు. ఖచ్చితంగా అటు సైడ్ కూడా ప్రయత్నాలు అయితే ఉన్నాయి ఎప్పుడైనా. అవును. ఇప్పుడు ఉయ్యాల జంపాల సినిమా అయితే ఇండస్ట్రీలో అందరికీ గుర్తుందండి. అవును. ఇప్పుడు మామూలుగా పవన్ కుమార్ గారు ఆన్ స్క్రీన్ అయితే ఆ ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి తెలుసు. ఆఫ్ ద స్క్రీన్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో మా మిస్సెస్, నాకు ఒక బాబు, ఒక పాప, మా మదరు మా సొంత ఊర్లో ఉంటారు ఐబీవరం. నాకు సిస్టర్, బావగారు సిస్టర్ గుంటూరు, అక్కడే ఉంటారు. ఇంకా చుట్టాలందరూ కూడా అక్కడే ఐబీవరం ఉన్నాను కదండి, అక్కడే ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. అవునండి, అందరికీ తెలిసిన విషయం ఇది. ఈ విషయం అంటే అవకాశాల కోసం కావచ్చు, లేదంటే అవకాశానికి మధ్య కావచ్చు. ఇప్పుడు అంత మంచి ఇండస్ట్రీని మీరు అంటే అంతమంది జాబ్ వదిలేసుకొని వచ్చిన తర్వాత అడపదడప అవకాశాలే వచ్చినాయి మీకు మొన్నటి వరకు కూడా. ఈ స్ట్రగుల్ ఏమన్నా పడ్డారా అంటే అటు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు? అది మొన్న చెప్పినట్టుగా ఉంటాయండి. కాకపోతే ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం, తర్వాత అంటే మిగతా చాలామందితో పోలిస్తే కొంచెం బెటర్ అని అనిపించింది. క్యారెక్టర్లు చిన్న చిన్న పాత్రలు వచ్చినాయండి అలా, కానీ అవి కాకుండా కొంచెం మంచి పాత్రలు చేద్దామని వెయిట్ చేయడం. అంటే అవకాశాలు వచ్చినా కానీ ఇంకో కొంచెం ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్ అలాగే చేశానండి చిన్న దానిలో. అలాగే ఇప్పుడు మీకు రవితేజ గారితో వచ్చిన పాత్ర కానీ, కృష్ణమ్మలో సత్యదేవ్ గారితో అంటే హీరో గారికి స్టోరీలో ఇన్వాల్వ్ అయిన పాత్ర, అదొకటి మంచి పాత్ర అండి ఇప్పటిదాకా నేను చేసిన వాటిలో. తర్వాత చిన్న ఉన్నాయండి. ఏవమ్మని మా నవీన్ పోలిశెట్టి గారితో కాంబినేషన్ వచ్చింది, అది ఒకటి వైరల్ అయింది అప్పట్లో. అట్లాగా ఇంకా ఉన్నాయండి, ఇంకో కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు, అవన్నీ ఉన్నాయి ఇట్లా చేసిన. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు అనగానే అంటే ఎనర్జెటిక్, టాలెంటెడ్ ప్లస్ యంగ్ ఎవరైతే దూసుకుపోతున్నారో కెరీర్లో అనగానే అటు సత్యదేవ్ గారు, ఇటు నవీన్ పోలిశెట్టి గారు, అటు నాగశౌర్య గారు, వీళ్ళ పేర్లే గుర్తొస్తాయి ఖచ్చితంగా. వీళ్ళందరితో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు. అవునండి, అవును. వీళ్ళల్లో ది బెస్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే అటు వర్క్ పరంగా, డెడికేషన్ పరంగా, టాలెంట్ పరంగా మీరు ముగ్గురిని చూశారు కాబట్టి. అలా ముగ్గురు అసలు ఎవరు ప్రిన్సిపల్స్ కాలికేనండి, వెర్స్టైల్ యాక్టర్స్ అందరూనండి. అందరికీ హెల్పింగ్ నేచరే. సత్యదేవ్ గారు ఆఫీస్కి వెళ్ళినా కానీ రిసీవ్ చేసుకోవడం, పలకరించడం చాలా బాగుంటుందండి. నవీన్ పోలిశెట్టి గారితో అంత ఎక్కువ లేదు, కాకపోతే పర్సనల్గా నా నెంబర్ తీసుకున్నారు ఆయన. అంటే ఒక షాట్లోనే ఒక యాక్టింగ్ అయిపోయి కట్ అనగానే బ్రదర్ చాలా బాగా చేశారు, మీ నెంబర్ కావాలని నెంబర్ తీసుకున్నారు నవీన్ పోలిశెట్టి గారు. అదే జాతిరత్నాల్లో చేసినట్టు రేపో ఇంకా బాగుండేది. అవునండి, అవును. అది మిస్ అయ్యాను, అది కూడా ఆ పాత్ర కూడా. జాతిరత్నాలు 2 ఉందంటున్నారు కదా, మరి దాంట్లో ఏమన్నా ఉందా మరి ప్రయత్నాలు చేసేది? ఏమోనండి, అందీప్ గారిని కలిశాను, ఆయన ఇస్తే మరి మోస్ట్లీ దానికోసమే అడుగున్నారేమో లేకపోతే. అవునండి, అవును. ఇప్పుడు సత్యదేవ్ గారు కృష్ణమ్మకి సంబంధించి సత్యదేవ్ గారితో చేశారు అంటే బాగా క్లోజ్డ్గా ఉండే క్యారెక్టరే. ఆయనతో ఏమైనా ఒక మంచి మెమరీ ఉందా మీకు? నిజంగానే అది ఆయనకు కూడా చెప్పానండి.
నేను లాస్ట్ టైం మర్చిపోయాను చెప్పడం. నేను రాజమండ్రిలో సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండి హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చేస్తే ఇది ఎంత ఎలాగా కాదు, హైదరాబాద్ మూవ్ అయిపోదాం అన్నప్పుడు వాళ్ళదే ఇక్కడ చిన్న బ్రాంచ్ ఉంటే ఇక్కడికి వచ్చేసాను సేమ్ శాలరీకి. వచ్చే ముందు ఇంటర్వ్యూ చూశాను సత్యదేవ్ గారిది, ఆలీ గారితో జరిగిన ఇంటర్వ్యూ. ఆయన కూడా ఆయన స్ట్రగుల్స్ గురించి చెప్పారు, ఆయన కూడా జాబ్ చేసి ఆయన స్ట్రగుల్స్ చెప్పారు. సో ఇక్కడ ఉంటే అవ్వదు, అక్కడ జంప్ చేద్దామని ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను హైదరాబాద్ మూవ్ అయ్యాను 2 నెలల తర్వాత. వచ్చిన తర్వాత హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత చేసింది ఆయనతోనే. ఈ విషయం ఆయనతో కూడా చెప్పాను, మీ ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అయ్యానండి. ఇన్స్పైర్ అయ్యి వచ్చి మళ్ళీ ఆయన ఇన్స్పిరేషన్ ఎవరైతే వచ్చారో ఆ విషయం కూడా ఆయన చెప్పాను. ఆ విషయం చాలా అది కూడా మనం ఏదైతే చూసినా విదిన్ ఒక 3 మంత్స్లో అదంతా అవ్వటం. అదే అన్నారు కదా, బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అని చెప్పి. అవునండి, నిజమే అది. ఇప్పుడు ఇండస్ట్రీలో మిమ్మల్ని నటుడుగా గుర్తించడం లేకపోతే పొగడ్తలు చెప్పడం, అంటే ఎవరైనా పొగడటం ఇవన్నీ ఓకే. ఆర్ట్ అంటే మీరు ఏదైతే ఈ కళాకారుడిగా మీ టాలెంట్ని మెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో. అవునండి, నాకు ముఖ్యంగా కీరవాణి గారి ఫాదర్ శివశక్తి దత్తా గారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నా పెయింటింగ్. అలాగే వాళ్ళ బ్రదరు కోడూరు రామకృష్ణ గారు, ఆయన కూడా మంచి క్రిటిక్ అనమాట. ఆయన శివశక్తి దత్తా గారు గొప్ప ఆర్టిస్ట్. సో ఆయన ఆధ్వర్యంలో కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన చూస్తుండగా ఆయన చెప్తూ ఉంటే కొన్ని పెయింటింగ్స్ చేశాను. అవి నా మొబైల్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను ఆ పెయింటింగ్స్. ఇప్పుడు మీరు ఇది ఆర్టిస్ట్కి సంబంధించి, ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక మంచి ఆర్టిస్టు, ఒక చిత్రకారుడు ఎలాగో, ఇప్పుడు అలాగే బ్రహ్మానందం గారు కూడా, బ్రహ్మానందం గారు వేసిన ఆర్ట్ మనం చూస్తే నిజంగా స్టన్ అయిపోతాము. ఆయనతో ఎప్పుడన్నా అంటే ఆయనతో మాట్లాడడం? అయ్యో, నేను తప్పకుండా షేర్ చేస్తాను, ఒక ఫోటో ఉంది నా దగ్గర. రంగబలి మూవీ షూటింగ్ నాగబాబు గారి స్టూడియో అనుకుంటా, అది అక్కడ జరుగుతుంది. పక్కనే ఆలీ గారు, బ్రహ్మానందం గారు వాళ్ళందరూ ఉంటే సత్య గారిని అడిగాను, పదండి సార్, రాజ్కుమార్ కసిరెడ్డి గారు, నేను, సత్య గారు వెళ్ళాం. అప్పుడు పరిచయం చేశారు సత్య గారు, మీకులాగే బొమ్మలు వేస్తాడంటే. బ్రహ్మానందం గారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారంటే, మామూలుగా ఇలా సోఫాలో కూర్చున్నారు, ఆయన అప్పుడు లేచి ఫోటో మేకప్లో ఉన్నారు, అందరూ వచ్చి కూర్చుని ఫోటో దిగుతున్నారు. నేను వచ్చేటోడికి బ్రహ్మానందం గారు కుర్చీ తెచ్చుకో వెళ్ళి, ఏం సార్ అంటే, వద్దు నువ్వు కళాకారుడివి, కుర్చీ వేసుకొని కుర్చీ వేయించి ఫోటో దిగారు. అది ఒక మంచి మెమొరీ. ఆ తర్వాత నేను ఎస్ఎం పండిట్ అని రవివర్మ గారు తర్వాత మన ఇండియాలో ఆ రేంజ్లో పెయింటింగ్లు వేశారు. వాళ్ళ ఒక పెయింటింగ్ బుక్ ఆయనకి ఇద్దాం అనుకుంటే అవ్వలేదు, వేరే వాళ్ళ ద్వారా ఇచ్చి ట్రై చేస్తున్నాను ఆ బుక్ ఆయనకి పంపుదామని. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గ్రామం నుంచి మరి మీ జర్నీ అయితే స్టార్ట్ అయింది, ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చేసారు, ఐబీఎం టు హైదరాబాద్. వెనక్కి తిరిగి చూసుకుంటే కెరీర్లో ది బెస్ట్ మూమెంట్, అంటే మీరు బాగా విపరీతంగా ఆనందపడిన మూమెంటు, బాగా బాధపడిన మూమెంట్ అంటే ఏం చెప్తారు ఏదైనా మీ లైఫ్లో? బాగా బాధ అంటే ఒకటి, 3 సార్లు నా చెయ్యి ఎరగటం. ఇంకెలాగో మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, ఆ విషయాలు. తర్వాత హై మూమెంట్స్ అంటే ఎదుటిగా ఒక వ్యక్తి కూర్చుంటే అతని బొమ్మలు వేయాలి అని తాపత్రయపడ్డాను. అది ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళిన తర్వాత అది అచీవ్ చేసినప్పుడు ఒక గొప్ప ఆనందం. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాలో ఫస్ట్ రోజు కెమెరా ముందు నుంచున్న రోజు అదొకటి, స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు. తర్వాత అందరూ బాగా చేసావని చెప్పినప్పుడు అనిపించింది, అప్పుడు అయిపోయాను నేను ఆర్టిస్ట్ అయిపోయాను అని చెప్పి? అలా ఏం అనిపించలేదండి. ఇప్పుడు ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదండి, దీనికి ఏం అంతం లేదు. ప్రతిరోజు ఇప్పుడు ఎట్లా అంటే సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ మొదటి కాడి నుంచి ఆడాలన్నట్టు, ఇది ఎప్పుడేనండి ఎవరికి. నిత్య విద్యార్థి కూడా ఆర్టిస్ట్ అంటే ఖచ్చితంగా. అవునండి, యాక్చువల్గా ఆర్టిస్ట్కి బోర్ అన్నది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎవరి కోసం వెయిట్ చేయాలనుకోండి, ఇలా పక్కకు తిరిగితే ఎవరో ఒకరు కనిపిస్తారు. ఆ పాత్రని మనం ఎవడో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇటు తిరిగితే బస్ స్టాండ్లో వెయిట్ చేసే అతను, ఏదో ఒక పాత్రని మనం అది ఎప్పుడొకప్పుడు మనకి తారసపడుతుంది ఖచ్చితంగా. అవునండి, అది సబ్ కాన్షియస్ మైండ్లో పడుంటే డైరెక్టర్ గారు అడిగినప్పుడు సహజంగా వస్తుంది షాట్ కూడా. అవునండి. అయితే మీ అబ్జర్వేషనే మీకు బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి నిజంగా. అవునండి, ఇప్పుడు ఈ పెయింటింగు యాక్టింగు ఈ రెండిట్ల వల్ల ఎందుకు అసలు ఆర్టిస్ట్ ఏంటి, ఆర్టిస్ట్ జాబ్ ఏంటి
అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నార్మల్గా వ్యక్తులందరూ మనం ఏదో బిజీ లైఫ్లో పడిపోతాం. సో కవి కానీ లేకపోతే కళాకారుడు కానీ ఒక సెన్సిటివ్నెస్ వచ్చి అది చూపిస్తాడన్నమాట, పలానాది బాగుందని. అప్పుడు ఈ నేచర్కి లేకపోతే మనం మర్చిపోతున్న వాటికి కళాకారుడి మధ్య నుండి కాసేపు వాడిని ఊరటి పొందించాలన్నమాట. చూడు మళ్ళీ పని వైపు మళ్ళీ తిప్పడం, అందుకు కళాకారుడు అవసరం అయ్యాడని అనిపించి అప్పుడు రెండిట్లని కంటిన్యూ చేస్తున్నాను, బొమ్మలు వేయటం ఇట్లా. ఖచ్చితంగా అంటే ఈ జర్నీ అనేది ఇది ఖచ్చితంగా ఇలాగే కొనసాగాలని, అటు ఒక మంచి కళాకారుడిగా, అది చిత్రకారుడిగా, ఇటు కళాకారుడిగా కూడా మీరు అభిమానులను అందరినీ కూడా అలరించాలని మేమైతే కోరుకుంటున్నాం. అలాగే జితేందర్ రెడ్డికి అయితే ఖచ్చితంగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మా తరపు నుంచి అయితే. ఇంకోటి కూడా ఉంది, పతంగు డిసెంబర్లో. ఓకే, అది కూడా, ఆ పాట కూడా ఈ మధ్యన మీకు రీల్స్ చూస్తే బాగా ఫేమస్ ఉన్నాయండి, రిలీజ్ తప్పకుండా. అయితే కంటిన్యూ అయితే ఉంది ఖచ్చితంగా. అవునండి, ఎక్కడా కూడా బ్రేకులు అనేవి లేవు ప్రస్తుతానికి అయితే. అవును, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, అది భగవంతుడు అవ్వచ్చు, అందరి యొక్క సహకారం. సో వాళ్ళందరికీ నేను గ్రేట్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను. దానివల్ల ఇంకా మంచి పాత్రలో కూడా చేస్తాను, రాబోయే పాత్రలు వస్తున్నాయి. భగవంతుడు అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఒకటి సడన్గా గుర్తొచ్చింది ఏంటంటే తనికెళ్ళ బలగానితో మీరు దిగిన ఫోటో చూశాను నేను. ఆయనతో అంటే ఆయన ఏ సందర్భంలో కలిశారు, లేకపోతే ఆయనతో నాకు కలిసి యాక్ట్ చేస్తున్నారా ఎలా? ఇది మీరు ఎందాడు అన్నారు కదా, మనం ఏదైనా అనుకుంటే అవుతుంది అని. సినిమా చూసి మిథునం సినిమా చూసి అనుకున్నాను కలవాలి అని, చాలా బలంగా అనుకున్నాను. అలాగే కలిశాను. మళ్ళీ ఇంకొక 10 రోజుల్లో కలుస్తాను ఆయన్ని. వాళ్ళ తల్లిదండ్రులు గారి బొమ్మ వేసి ఇవ్వాలి, అది వేసి కలుస్తాను. అది ఎట్లా అంటే విజన్ మారుతుందండి, ఏజ్ పెరిగే కొద్దీ మనకి విజన్ మారుతుంది. అందులో బొమ్మలు వేయటం, మనం ప్రతిసారి మనం నేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, లేకపోతే బోలేని విషయాలు అర్థమవుతూ ఉంటాయి, మైండ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి పెద్దలు కలిసినప్పుడు కూడా వాళ్ళ వైబ్రేషన్స్ ఎక్కువ కలగడం, అందులోని శివారాధన ఎక్కువ చేస్తారు. అందులో నాకు కూడా 2013 నుంచి కూడా కనెక్షన్ స్టార్ట్ అయింది. సో అందుకని ఆయన ఎక్కువ మళ్ళీ కలవలేదు, తొందరలో కలుస్తాను. ఎప్పుడూ ఆ భక్తిభావంతో అయితే ఉంటాను. 2013 రోజులు అంటే మీరు గుర్తు చేసుకున్నారు కాబట్టి నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే 2013లో ఉయ్యాల జంపాలకు సంబంధించి, అంటే మీరు ఆ టైంలో అందరూ కూడా కొత్త ఆర్టిస్టులే. అప్పుడు మీరు ఒక మాట అనుకున్నారంట కదా, అంటే రాజ్ తరుణ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, కెరీర్లో ఎవరు ఎంత ముందుకెళ్ళినా, ఎవరు ఫస్ట్ సక్సెస్ అయినా కానీ మనం అందరం కూడా ఖచ్చితంగా టచ్లోనే ఉండాలి అన్నారు. ఆ మాట నిజంగానే ఉన్నారా ఇప్పుడు కూడా టచ్లోనే రాజ్ తరుణ్ గారితో? నేను రాజ్ తరుణ్ గారితో ఈ మధ్యన కాల్ చేయలేదు, ఒక 4 months బ్యాక్ అయితే ఎప్పుడన్నా కాల్ చేసి ఎప్పుడన్నా అంటే నేను తర్వాత ఒక 5-6 సార్లు తను కూడా ఇంటికి రమ్మంటాం. పీలా గంగాధర్తో టచ్లో ఉంటాను, అందులో శ్రీనివాసరాజు ఉన్నారు, ఆయనతో టచ్లో ఉంటాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ నిమ్మకాయల గారితో వాట్సాప్లో ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటాను. ఇంకా విరించి గారితో మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో విరించి గారు మీకు బిగ్గెస్ట్ సపోర్టర్ అనే తెలిసింది. అవునండి. ఇప్పుడు ఆయన కాకుండా ఇండస్ట్రీలో మీకున్న సపోర్ట్ ఏంటి, ఏది? ఇప్పుడు అసురగణ రుద్ర అని ఒక సినిమా రాబోతుంది, అందులో డైరెక్టర్ మురళి, దానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ వంశీ అని మురళి అని ఇద్దరు అన్నదమ్ములు. అలాగే ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, మా మిత్రుడు శ్రీధర్ రెడ్డి అని. ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు అబ్బాయి ఆది గారితో ఒక సినిమా స్టార్ట్ చేస్తాం, అతను కానీ అలా ఉన్నారండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్ ఇప్పుడు సంజయ్ అని ఇంకొక అతను, అలా అందరూ ఉన్నారండి మిత్రుడు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మారుతున్న జనరేషన్ బట్టి అంటే ఇప్పుడు అంతా స్కేల్ అంతా పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. అవునండి. రీజనల్ సినిమాలు అనేవి కొంచెం తగ్గినాయి అనే చెప్పాలి, నంబర్ పరంగా తగ్గినాయి అనే చెప్పాలి. ఇలాంటి మూమెంట్లో ఇండస్ట్రీలో మన దగ్గర లోకల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా అవకాశాలు తగ్గుతున్నాయి అంటారా? లేదండి. మీరు ఇప్పుడు ఆయి సినిమా చూస్తే, కమిటీ కూరగాయల సినిమా చూస్తే, అందులో ఉన్న క్రౌడ్ మొత్తం కూడా ఈస్ట్ గోదావరి అటు ఆ స్లాంగ్లో ఉన్న వాళ్ళే పికప్ చేసుకున్నారు. ఇప్పుడు లేదండి, ఇప్పుడు మీరు పర్సంటేజ్ చూసుకుంటే ఒక 10% మన బయట నుంచి తెచ్చుకునేది, ఇక్కడ వాళ్ళని ఎక్కువ వాడుతున్నారు. మీరు ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన సినిమాలు ఏమైనా చూస్తే, చిన్న సినిమాల్లో ఇప్పుడు జనకైతే కనుక కూడా అంతే కదండి, హీరోయిన్ ఒక్క ఆవిడే, మిగతా అందరూ ఇక్కడ వాళ్ళే. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వస్తుంది అంటారా, లేకపోతే గాడ్ ఫాదర్ ఎవరైనా ఉండాల్సిందే అంటారా? అది నిజంగా టాలెంట్ ఉంటే అసలు ఎవరు ఇప్పుడు కొత్త పాత్రలు కావాలండి. ఈవెన్ ఇప్పుడు ఆడిషన్స్ కానీ మాకు గ్రూప్ ఉంది, అందులో
ఆడిషన్స్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఈవెన్ పెద్ద సినిమాలకు వస్తాయి, ఎన్టీఆర్ గారి మూవీస్కి వస్తాయి, సలారికి కూడా అలాగే తీసుకున్నారు. ప్రతి మూవీకి కొత్త కొత్త ఆర్టిస్టులు అండి, అందరినీ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు అవకాశాలు. ఎందుకంటే వెబ్ సిరీస్లు, ఓటీటీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ వేరియేషన్ కూడా పోయింది. గతంలో అంటే బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అని చెప్పి ఉండేది. ఇప్పుడు బిగ్ స్క్రీన్ లేదు, స్మాల్ స్క్రీన్ లేదు, మొబైల్ లేదు, ఏం లేదు, అంతా ఒకటే అయిపోయింది. అవునండి, అవును. ఈ నేపథ్యంలో అంటే అది కూడా పెరిగినాయి, అవకాశాలు కూడా పెరిగినాయి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే మా రవి అని, మన వైరల్లీలో రవి, ప్రసాద్ బెహ్రా, అందరికీ అందులో ఉన్న బోల్ మంది పాత్రలు అసలు వీడియో పెడితే అది ఒకటి ఆల్మోస్ట్ 50 lakhs 40 lakhs వ్యూస్ ఉన్నాయండి. అదే ఇప్పుడు యూట్యూబ్ నుంచే కదా ప్రసాద్ బెహ్రా కూడా కమిటీ కూరల వరకు వచ్చింది. అవునండి, ప్రసాద్ బెహ్రా ఆ కామెడీ టైమింగ్ చూసే ఆయన కూడా మాకు మంచి మిత్రుడు అండి. ఫీల్ అయ్యారా కమిటీ కూరల్లో ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు? నిజంగా ఫీల్ అయ్యానండి. అంటే అది నేను చేసే అవకాశం కూడా లేదులేండి. అది ఒక ముందు 14 మంది అనుకున్నారు, అందులో ఒక పాత్ర అది న్యాచురల్గా రావడం, అందులో నా చెయ్యి కొంచెం అది న్యాచురల్ ఫైట్లో ఇబ్బంది పడతానని చేయలేకపోయాను. కానీ కొంచెం అయితే రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యారు ఖచ్చితంగా. అది ఇంకా లైఫ్ లాంగ్ అవుతానండి రిగ్రెట్. ఎందుకంటే అది ఇప్పుడు మనకి లైబ్రరీలో పెట్టే మూవీలాగా అయింది కదండి. అంటే వచ్చిన రెస్పాన్స్ ఆ రేంజ్లో ఉంది ఆ సినిమాకి సంబంధించి. నిజమేనండి. ఇంకా అంటే మా ఆడియన్స్కి సంబంధించి, ఆడియన్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ విషయం, అది ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం, గాసిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పండి. గాసిప్ ఇంట్రెస్టింగ్ అంటే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే మీరు చేయడానికి రెడీగా ఉన్న వాటి గురించి కావచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఏదన్నా పాయింట్. ఇంట్రెస్టింగ్ అంటే ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మనకి, అంటే ఇంకో మేము మొన్న కూడా చెప్పాను, అంటే చిరంజీవి గారు అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఎట్లా అంటే చెప్పచ్చో లేదో, చిరంజీవి గారిని వెళ్ళి కలిసి మాట్లాడాలి, ఆయన ఎంతలా ఊహించుకున్నాను. అంటే మేము ఇంకో విషయం చెప్పాలి, చాలామంది చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారు, నేను అట్లా కాదు. ఇప్పుడు ఈ హెయిర్ స్టైలు, ఆయనలాగే డ్రెస్ వేసుకోవడం, నేనే చిరంజీవిని అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. అద్దంలో చూసుకుంటే పవన్ కుమార్ కాదు, చిరంజీవి కనపడతారు. అంటే ఆల్మోస్ట్ అండి, చిన్నప్పుడు ఇది వాస్తవం, ఇదేం అబద్ధం కాదు. చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉంటారు చాలామంది, కానీ నేను అలా కాదు అన్నమాట. నేనే చిరంజీవిని అంటే మా జనరేషన్లో అందరూ అలాగే ఉండేవారు, హెయిర్ స్టైల్స్ కానీ అవి కానీ అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. నేను బాంబేలో వర్క్ చేసేటప్పుడు అందరూ నేను అట్లాగే నడవడం, ఏ బాబు చిరు అని పిలిచేవారు అనమాట. సో ఫీల్ హై ఉంటుంది కదా ఖచ్చితంగా. అప్పట్లో ఆ ఏజ్లో అలా ఉండేది. అంటే ఎంత ఫ్యాన్ అంటే, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద, కానీ చిరంజీవి గారి మీద ఒక మెట్టు ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం ఏదైనా చూసుకుంటే మాత్రం అదే కొంచెం ఎక్కువ లాగుతుంది. అవును, లాగుతుందండి. ఇంకా ఎప్పటికైనా కాదు, తొందరలోనే కలవాలని అనుకుంటున్నాను. కలవాలి ఖచ్చితంగా, స్క్రీన్ కూడా షేర్ చేసుకోవాలి మీరు మెగాస్టార్ గారితో, మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కుమార్ గారు మీ టైంని కేటాయించి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అటు మీ కెరీర్ గురించి కావచ్చు, వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, ఇప్పుడు రాబోయే జితేందర్ రెడ్డికి, అలాగే ఇంకా ఏవైతే మీ వరుస ప్రాజెక్టులు ఉన్నాయో వాళ్ళన్నిటికి కూడా మా తరపు నుంచి బిగ్ ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ తిరుపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.